నాగార్జున ధనుష్ నటించిన కుబేరా మూవీ గుర్తుందిగా. భిక్షాటం చేసుకునే అనాథలను గుర్తించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరపడం స్టోరీ లైన్. కుబేరా రియల్ వెర్షన్ అయితే విజయవాడలో రియల్ వెర్షన్ కనిపించింది. నిరుపేదలు, నిరక్షరాస్యుల ఆధార్ కార్డులతో సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటితో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతోందో గ్యాంగ్. 3 సభ్యులు గల రాజస్థాన్ సైబర్ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. ముఠా పని చేసేవారు చదువు రాని వారు, పేదలు టార్గెట్ చేసుకున్నారు. వారితో సిమ్ కార్డులు కొనిపించి కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఇలా ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో 94 అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఏజెంట్లను పెట్టుకుని మరీ కమిషన్ పద్ధతిలో ఈ దందా కొనసాగిస్తున్నారు. ఆధార్ సిమ్ కార్డు ఇచ్చిన వారికి ఒక్కో అకౌంట్కి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. విజయవాడ భవానీపురంలో నివసించే ఒడిషాకు చెందిన పరశురాంకు సమిత్ కుమార్తో పరిచయమైంది. హేమ్రాజ్ బెహ్రా నరేంద్రను పరశురాంకు సమిత్ పరిచయం చేశాడు. మొదట తన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి సిమ్ కార్డు లింక్ చేస్తే 5,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపించాడు. దీంతో డబ్బులకు ఆశపడిన పరశురాం భవానీపురం ప్రాంతంలో ఉన్న కర్ణాటక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఎయిర్టెల్ సిమ్ కార్డు యాక్టివేట్ చేసి ఇవ్వడంతో అతడు డబ్బులిచ్చారు. అయితే డౌట్ రావడంతో సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్లో ఏం చేస్తారా అని పరశురాం ఆరా తీశాడు. సిమ్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఢిల్లీలో ఉన్న రోహిత్ కు పంపిస్తామని సమిత్ చెప్పాడు. ఈ అకౌంట్స్ తో బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తారని, ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తారని సమిత్ నోరు జారాడు. సైబర్ ఫ్రాడ్ విషయం తెలిసిన వెంటనే భయపడిన పరశురాం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సమిత్ కుమార్, నరేంద్ర హాయిలు, హేమరాజ్ బెహ్రాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఉండే రోహిత్ ఇచ్చే ఆదేశాలను ఈ 3 తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు రోహిత్ 5,000 ఇస్తే అందులో 2,000 ఏజెంట్లు తీసుకుని మిగతా 3,000 ఆధార్ కార్డు ఇచ్చిన వారికి చెల్లించేవాడు. మొత్తం 5 బ్యాంకుల నుంచి అకౌంట్లను ఓపెన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అందులో ఎక్కువగా ఒడిశాలోని బ్యాంకుల్లోని అకౌంట్లు ఎక్కువ ఓపెన్ అయ్యాయి. ప్రధాన నిందితుడు రోహిత్ ఢిల్లీలో ఉండడంతో అక్కడకు ప్రత్యేకంగా ఒక టీంను పంపించాలని పోలీసులు నిర్ణయించారు. అలాగే అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయాలంటూ పోలీసులు బ్యాంకులకు లేఖలు రాస్తున్నారు. ఇచ్చాడు. ఈ అకౌంట్స్, మ్యూచువల్ అకౌంట్స్ ఓపెన్ చేసి 5,000 రూపాయలు కమిషన్ బేసిస్ మీద ఓపెన్ చేసి అది ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద బెహరు, నరేంద్ర, సుమిత్ అనే వాళ్ళని తీసుకొచ్చి అదుపులో తీసుకున్నాము. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వీళ్ళంతా అకౌంట్స్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి పేరున అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క అకౌంట్ 5,000 రూపాయలు పే చేస్తున్నారు కమిషన్గా. తర్వాత ఆ అకౌంట్స్ని వేరే అదర్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఆ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ ఇచ్చాం. దేంట్లో మెయిన్ అతను ఢిల్లీలో ఉన్నాడు. అతని గురించి ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సుమారుగా ఇప్పుడు 94 అకౌంట్స్ మా దృష్టికి వచ్చినాయి. మిగతా కూడా వెరిఫై చేసి చేస్తాం. అన్ని బ్యాంక్స్లోనూ ఉన్నాయి. అన్ని బ్యాంక్స్కి లెటర్ పెట్టి అన్ని కూడా ఫ్రీజింగ్ చేయమని చెప్తున్నాము. వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఇంకా వెరిఫై చేయాలి. ఈ అకౌంట్స్ ఏంటంటే ఎవరి పేరుని ఇలా ఓపెన్ చేస్తే లేనిపోని క్రిమినల్ కేసులు ఇరుక్కుంటారు. కాబట్టి ఈ అకౌంట్స్ ఎవరిని ఓపెన్ చేయొద్దని పోలీసు వారి తరఫున చెప్తున్నాం. ఏమండి, నా పేరు పరశురాం అండి. రామరాజనగర్ పాత్రల కట్టలో ఉంటాను. నాకు ఈ అకౌంట్ ఇవ్వమని అడిగారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎయిర్టెల్ సిమ్ తీసుకొని నా పేరు మీద 5,000 ఇస్తానని చెప్పారు. ఆ అకౌంట్ దేనికని అడిగితే మామూలు ఆన్లైన్ గేమ్లు కానీ చెప్పారండి. తర్వాత చూస్తే ఏమో అలాగే చాలామంది వారి దగ్గర తీసుకున్నారండి. అది జరిగింది. దానివల్ల నేను అకౌంట్ ఇవ్వను అని చెప్పాను. డబ్బులు వస్తాయి కదా, ఇస్తే ఏమైంది అన్నారండి. మనకి సుమిత్ కుమార్ వల్ల పరిచయం అయిందండి. వాళ్ళు ఇక్కడ ఉండరండి, ఒరిస్సాలో ఉంటారు. ఆ ఒరిస్సా వాళ్ళు ఇక్కడ సుమిత్ కుమార్ అని ఒక కుర్రోడు పరిచయం చేశారండి.